భవిష్యత్తు తరాలకు ఇంధన వనరుల కొరత రాకుండా ఉండేందుకు ప్రధానమంత్రి సూర్యాఘర్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో సోలార్ ప్యానెల్ను సమకూరుస్తుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని విద్యుత్ శాఖ D4AE గౌతమ్ రాజు పేర్కొన్నారు. స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో సోలార్ ప్యానెల్ ఏర్పాటుపై జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2010లో తొలిసారి కేంద్ర ప్రభుత్వం సోలార్ మిషన్ ప్రారంభించిందన్నారు. ప్రతి ఇంటి నుండి ఉత్పత్తి అయ్యే సోలార్ విద్యుత్తును గృహ అవసరాలకు సరిపోను, మిగిలిన కరెంట్ను గ్రిడ్తో అనుసంధానిస్తారని అన్నారు. ఈ పరికరాల ఏర్పాటుకు బ్యాంకు నుంచి రుణ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి వలన అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేస్తుండగా వెనుకబడిన వర్గాలకు 80,000, ఇతరులకు 60,000 సబ్సిడీ లభించనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రామకృష్ణ, అడబాల రత్నప్రసాద్, దాసరి శ్రీధర్, బిహెచ్ రామకృష్ణరాజు, సూర్యనారాయణ, ప్రసాద్ నాయుడు, కె శ్రీరామరాజు, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మనకి ఈ రోజున సోలార్కి వెళ్ళడం వల్ల మరి అన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంతకు ముందులాగా ఎక్కువ స్పేస్ కూడా తీసుకోవట్లేదు. బిల్డింగ్ పైన మనకి వెరీ స్మాల్ స్పేస్ 3 కిలోవాట్ తీసుకుంటే ఇంచుమించు సుమారుగా 10x10 సైజ్ కానీ 10x15 సైజ్ కానీ సరిపోతుంది. మన బిల్డింగ్ మీద ఏదో ఒక మూల చిన్నగా వేసుకుంటే సరిపోతుంది. మోర్ ఎవర్ ఏంటంటే ఇది మెయింటెనెన్స్ లెస్, మెయింటెనెన్స్ ఏమి ఉండదు దీనికి. సో దీనికి పెద్ద ఎండ కూడా ఫుల్గా వచ్చేయక్కర్లేదు, జస్ట్ లైట్గా వెళ్తుంటే సరిపోతుంది. మనకి మినిమం 3 to 4 కిలోవాట్కి మినిమం 3 to 4 యూనిట్స్ జనరేట్ అవుతుంది. జనరల్గా మన ఫ్యామిలీస్లో బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మన అందరూ కూడా రోజుకి 10 యూనిట్ల కంటే ఎక్కువ మనం చెయ్యం. 8 to 12 యూనిట్స్ ఉంటుంది మోస్ట్లీ ఉంటే. 2 ఏసీలు తిరిగినా మనకి 8-10 యూనిట్స్ 12 యూనిట్స్ వస్తాయి డైలీ. సో అలా చూసుకున్నా మనకి 3 కిలోవాట్ సోలార్ మినిమం, లేదు ఇంకొంచెం ఎక్కువైతే 5 కిలోవాట్ సోలార్ పెట్టుకుంటే ఇది మనకి 25 ఇయర్స్ వరకు లైఫ్ ఉంటుంది కాబట్టి ప్యానెల్స్కి. సో మనకి ఇబ్బంది ఉండదు. మోరార్ ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ అని ఎందుకంటున్నానంటే దీనికి మనసు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎప్పుడైనా డస్ట్ పెడితే కొంచెం అది క్లాత్తో క్లీన్ చేసుకోవడం తప్ప వారే అంతకంటే మనం చేసేది ఏమి ఉండదు. మిగిలిన పెద్దలందరికీ ముందుగా నమస్కారములు. నాది కాకినాడ అండి, నాగమల్ తోటలోనే మాది ఆఫీసు. మాది అనపర్తి ఎంటర్ప్రైజెస్ కంపెనీ పేరు అండి. ఇప్పుడు ఈ సోలార్ వచ్చేసి 1 కిలోవాట్కి వచ్చేసి 60,000 అవుతుంది. దానికి సబ్సిడీ 30,000. 2 కిలోవాట్కి వచ్చేసి 1,60,000 అవుతుందండి, 60,000 సబ్సిడీ. 3 కిలోవాట్కి వచ్చేసి 2 లక్షలు అవుతుందండి, 78,000 రూపాయలు సబ్సిడీ. ఓకే, ఈ ప్యానల్స్కి వచ్చేసి వారంటీ 25 సంవత్సరాలు ఉంటాయండి. ప్యానల్స్కి మీరు అదాని వేసుకోవచ్చు, వారి వేసుకోవచ్చు, టాటా వేసుకోవచ్చు, ఎన్ని వేసుకోవచ్చు, ఏ కంపెనీ వేసుకున్నా కూడా 25 సంవత్సరాలు ప్యానల్స్కి వారంటీ ఉంటుంది. ఇక్కడ దీనికి కన్వర్టర్ అని ఒకటి వేస్తారండి, ACDBDC. వీటికి 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు వారంటీ ఉంటుంది. ఇవి వాడేటప్పుడు కూడా అన్నిటికీ కూడా పాలికే వైర్లు వాడతారు. మీకు ఎక్కలు కూడా చాలా క్వాలిటీగా వేస్తారు. ఇంకా మీ డౌట్ అండి? ఎస్. ఇప్పుడు కరెంటు బిల్లు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకే మనం సోలార్ వేస్తాం. అది ఇండివిజువల్ హౌస్ అవ్వచ్చు, అపార్ట్మెంట్ అవ్వచ్చు. అపార్ట్మెంట్ అంటే ఏంటంటే ఆ యొక్క మొత్తం వాళ్ళ ఎవరైతే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ పర్మిషన్ కావాలి దానికి.